నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏపీలో ప్రభుత్వం ఎవరిది? సాధారణంగా అందరూ చెప్పే ఆన్సర్ ఒకటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ పాలిటిక్స్లో కనిపించేది ఎప్పుడూ నిజం కాదు. కుర్చీలో కూర్చున్నవాడే అసలు పవర్ సెంటర్ అయి ఉండాల్సిన అవసరం అన్నా ఉందా? కొన్నిసార్లు పవర్ ఫైళ్లలో ఉంటుంది, కొన్నిసార్లు పవర్ ఫోన్ కాల్స్లో ఉంటుంది, కొన్నిసార్లు పవర్ ఢిల్లీలో ఉంటుంది, మరికొన్నిసార్లు ప్రభుత్వాన్ని కష్టాల్లో పెట్టగల వ్యక్తి దగ్గర ఉంటుంది. అందుకే అసలు క్వశ్చన్, ఏపీని నిజంగా ఎవరు నడిపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారా లేక పవన్ కళ్యాణ్ గారా? అది కాకపోతే ఢిల్లీనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత సింపుల్ కదా. మీ అందరికీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు కదా. చంద్రబాబు సీఎం అయినా ఫుల్ ఫ్రీడమ్ ఉందా? పవన్ కళ్యాణ్కు నిజంగా పాలనలో పవర్ ఉందా? లేక కేవలం ఒక రెస్పెక్ట్ పొజిషన్ కోసం మాత్రమేనా? బీజేపీకి ఏపీలో సీట్స్ తక్కువైనా ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, మనందరికీ తెలిసిందే. ఢిల్లీలో ఓకే అనే పదం లేకుండా ఏపీలో మేజర్ డెసిషన్స్ జరుగుతాయా? సాధ్యమేనా? జగన్ ఓడిపోయినా ఇంకా ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ పైన ఆయన షాడో ఉందా? ఇవాళ ఈ మొత్తం పవర్ గేమ్ని ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ప్రజెంట్ వినిపిస్తున్న అనేక అంశాలు. నమస్కారం, నేను సంధ్య, మీరు చూస్తుంది తెలుగు రాజ్యం. ఇవాళ మనం ఆంధ్ర పాలిటిక్స్లో చాలా కీలకమైన క్వశ్చన్స్ గురించి అడుగుతున్నాం. ఏపీని నిజంగా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకంటే ఇది సాధారణ గవర్నమెంట్ కాదు, ఇది కూటమి గవర్నమెంట్. అంటే కేవలం ఒక్కరితో కలిసి ఏర్పడింది కాదు, 3 పార్టీలు కలిస్తే ఏర్పడిన గవర్నమెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అది ప్రతిరోజు జరిగే లెక్కలు, ఒత్తిళ్ళు, సిగ్నల్స్, కాంప్రమైజ్, బ్యాలెన్స్ల ఆట అందరికీ తెలిసిందే కదా. కనిపించే పవర్ సెంటర్ చంద్రబాబు. ముందుగా బయటకు మనకి కనిపించే ఆన్సర్, వినిపించే ఆన్సర్. చంద్రబాబు నాయుడు ఎందుకు? ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆఫర్స్ అండ్ డైరెక్షన్స్ చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. క్యాబినెట్ అండ్ లీడర్షిప్ ఉంది. పాలసీ డైరెక్షన్ ఆయన నిర్ణయిస్తారు. అడ్మినిస్ట్రేషన్ మీద ఆయనకు మంచి డెడికేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే బయటికి చూసే ఏపీలో కంప్లీట్ కంట్రోల్ మన చంద్రబాబు గారి చేతుల్లోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ స్టోరీలో అక్కడితో కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇది టీడీపీ ఒంటరిగా గెలిచిన గవర్నమెంట్ కాదు కాబట్టి. ఇది కూటమి గవర్నమెంట్. కూటమి అంటే ఒకరికొకరు అవసరం ఉండే సిస్టమ్స్. అక్కడ ఫుల్ కంట్రోల్ అనేది ఒక ఎల్యూజన్, అంటే భ్రమ మాత్రమే. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి పవర్ నిజమేనా లేక పర్సెప్షనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమంది అంటారు, అసలు పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఏముంది? వాస్తవానికి టీడీపీ పెద్ద పార్టీ, జనసేన చిన్న పార్ట్నర్ మాత్రమే. ఇది హాఫ్ ట్రూత్. అంటే పాలిటిక్స్లో పవర్ అంటే కేవలం సీట్స్ మాత్రమే కాదు, ప్రజల్లో ఎమోషనల్ కంటెంట్ కూడా పవరే. ఒక స్టేట్మెంట్తో నరేటివ్ మార్చడం కూడా పవరే. గవర్నమెంట్ మీద ప్రెషర్ క్రియేట్ చేయగలడం కూడా పవరే. పవన్ కళ్యాణ్ దగ్గర ఏముంది? యువతలో స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది, కాపు సామాజిక వర్గంలో ఎమోషనల్ కంటెంట్ ఉంది, జనసేన కాడ్రీలో స్ట్రాంగ్ లాయల్టీ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అన్ప్రిడిక్టబుల్ లీడర్ అనే ఇమేజ్ ఉంది. పాలిటిక్స్లో అన్ప్రిడిక్టబుల్ లీడర్ అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఎవరికి ఆయన ఏ మూవ్ తీసుకుంటాడో అనేది క్లియర్గా తెలియదు. అదే ఆయనకున్న బోర్గానింగ్ పవర్ని ఇస్తుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, రేపు జనసేన కార్డు ఓపెన్లీ అప్సెట్ అయిందనుకోండి, పవన్ గారికి ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అనే డిస్కషన్ మొదలైంది అనుకోండి, సోషల్ మీడియాలో అదొక పెద్ద నెరేటివ్ అయిపోతుంది. అప్పుడు కూటమి కంఫర్టబుల్గా ఉండగలదా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి, కష్టం కదా. అందుకే పవన్కు మెజారిటీ లేకపోయినా ప్రెషర్ పాలిటిక్స్లో ఆయనకు రియల్ పవర్ ఉంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి పవర్ మారిపోయింది. ఇక చంద్రబాబు గారి అసలు క్యాల్కులేషన్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. చంద్రబాబు గారి యాంగిల్ నుండి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు గారికి పవన్ అవసరమా? గవర్నమెంట్ నడపడానికి బహుశా అంత అవసరం లేకపోవచ్చు వాస్తవానికైతే మాట్లాడుకుంటే. కానీ పొలిటికల్ స్టెబిలిటీకి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా అవసరమని చెప్పక తప్పదు. ఎందుకంటే 2024 విక్టరీ కేవలం టీడీపీ మెకానిజం వల్ల మాత్రమే రాలేదు.
2024 విక్టరీ కేవలం టీడీపీ వల్ల మాత్రమే అవ్వలేదు. అది యాంటీ జగన్ ఓటింగ్ కన్సాలిడేషన్ వల్ల వచ్చింది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి కంటెస్ట్ చేసిన ప్రభావం వల్ల వచ్చింది. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఎమోషనల్ వేవ్ వల్ల కూడా వచ్చింది. అంటే ఆ విషయం చంద్రబాబు గారికి తెలుసు. ఇది చాలా మందికి కూడా తెలుసు. పవన్ను ఇగ్నోర్ చేయలేరు. కానీ అదే సమయంలో పవన్ చాలా ఇండిపెండెంట్ పవర్ సెంటర్గా ఎదగకూడదని కూడా చూస్తారు. అదే కాకులేషన్ పాలిటిక్స్లో రియల్ బ్యాలెన్స్. రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ లిమిట్స్ ఉంచాలి. పొజిషన్ ఇవ్వాలి కానీ ఫుల్ కంట్రోల్ ఇవ్వకూడదు. పక్కన పెట్టకూడదు కానీ పూర్తిగా ముందుకు కూడా రానివ్వకూడదు. ఇది చాలా డెలికేట్ పొలిటిక్స్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఢిల్లీ. కనిపించదు కానీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ విజిబుల్ ఫ్యాక్టర్. ఏపీలో చాలా మంది అంటారు బీజేపీకి ఇక్కడ అంత స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అని. అది కరెక్టే. ఏపీలో బీజేపీకి ఇండిపెండెంట్లీ పెద్ద ఓటు బ్యాంక్ లేకపోవచ్చు అంటే లేదు అన్న విషయం జగమెరిగిన సత్యం. కానీ ఢిల్లీ ఇన్ఫ్లుయెన్స్ని ఏపీ సీట్స్తో మాత్రమే మెజర్ చేయలేరు. కానీ ఢిల్లీ దగ్గర ఏముంది? సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్ పాలిటిక్స్ సపోర్ట్ ఉంది, ఎన్డీఏ ఈక్వేషన్స్, పార్లమెంట్ క్యాలిక్యులేషన్స్, సెంటర్ స్టేట్ కొలాబరేషన్స్, సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్స్, బిగ్ డెసిషన్స్ పై ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. కాదంటారా? చెప్పినవన్నీ పాయింట్స్ కరెక్టే కదా. అందుకే ఏపీలో బీజేపీ చిన్న పార్ట్నర్ అయినా ఢిల్లీ మాత్రం చిన్న ప్లేయర్ కాదు. రాష్ట్రంలో పాలిటిక్స్లో కనిపించని హ్యాండ్ ఉంటే అది చాలాసార్లు ఢిల్లీదే. ఇది నేతలకే కాదు సామాన్య ప్రజానికానికి కూడా తెలుసు. ఇక్కడ ఎవరికెవరు అవసరమో ఇప్పుడు ఆ పవర్ ఈక్వేషన్స్ని ఒక్కసారి సింపుల్గా చూద్దాం. చంద్రబాబు గారికి ఏం కావాలి? స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, సెంట్రల్ సపోర్ట్ కావాలి, ఏపీకి ఫండ్స్ కావాలి, పవన్ అన్హ్యాపీ అవ్వకూడదు, జగన్ కంబ్యాక్ స్పేస్ అసలు ఇవ్వకూడదు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలి? రెస్పెక్ట్ కావాలి, గవర్నెన్స్లో రిలవెన్స్ కావాలి, తన క్యాడర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, తాను కేవలం సపోర్ట్ లీడర్ కాదని ప్రూవ్ చేయాలి, ఫ్యూచర్ పొలిటికల్ గ్రోత్కి స్పేస్ కావాలి. ఇక ఢిల్లీకి ఏం కావాలి? ఏపీలో ఎలియన్స్ స్టేబుల్గా ఉండాలి, సౌత్ ఇండియాలో పొలిటికల్ ప్రెషర్ మెయింటైన్ కావాలి, ఎన్డీఏ స్ట్రెంత్కి ఏపీ సపోర్ట్ ఉపయోగపడాలి. అంటే ముగ్గురికి ముగ్గురు ఎంత అవసరమో, ఎంత లాజిక్ ఉంది క్లియర్గా తెలుస్తుంది కదా. అందుకే ఎవరికి కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ లేదు. ఇక ఇంకో పాయింట్కి వద్దాం. జగన్ ఓడిపోయినా గేమ్లో ఉన్నాడా అంటే ప్రస్తుతం ఎంత ప్రభుత్వము కూటమిలో ముందుకెళ్తున్నా జగన్ ప్రస్తావన లేకుండా ఒక్కరోజన్నా నడుస్తుందా? ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. జగన్ ఇప్పుడు అధికారంలో లేరు కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా పోయిందా అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే రూలింగ్ అలియన్స్ మోర్ కేర్ఫుల్గా ఉంటుంది. జగన్ వీక్గా ఉంటే అలియన్స్ ఇంటర్నల్గా కాంపిటీషన్ పెరుగుతుంది, అలియన్స్కి ఒక కాంపిటీషన్ పెరుగుతుంది. జగన్ స్ట్రాంగ్గా కనిపిస్తే అలియన్స్ మళ్ళీ చాలా వీక్గా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే జగన్ బయట ఉన్నా ఆయన షాడో ఈ కూటమి పాలిటిక్స్ పై ఇంకా ఉంది. ఓడిపోయిన లీడర్ కూడా గెలిచిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనేది ఇక్కడ ఆ షాడో తెలియజేస్తుంది. అసలు పవర్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు డైరెక్ట్గా చెప్పాలంటే రోజువారీ పాలనలో కంట్రోల్ చంద్రబాబు గారి చేతిలో ఉంది. పబ్లిక్ ఎమోషన్ క్రియేట్ చేసే పవర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. స్ట్రాటజిక్ ప్రెషర్, ఫండ్స్, నేషనల్ ఈక్వేషన్స్ ఆ విషయం వచ్చేసరికి ఢిల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక అపోజిషన్ ప్రెషర్ రూపంలో జగన్ ఇంకా గేమ్లోనే ఉన్నారు. అంటే ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు వన్ మ్యాన్ షో కాదు, ఇది మల్టిపుల్ పవర్ సెంటర్స్తో నడుస్తున్న పొలిటికల్ చెస్ బోర్డ్ లాంటిది అన్నట్టు. ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. ఈ కూటమికి బిగ్గర్ రిస్క్ ఏంటి అంటే బయట నుంచి కంటే లోపల నుంచే రావచ్చు అనేది. ఇక్కడ 3 సిచ్యువేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మొదటిది జనసేనతో మద్దతు. అంటే మనకు రెస్పెక్ట్ రావడం లేదు అనే ఫీలింగ్స్ పెరిగితే అది పెద్ద ఇష్యూ అవుతుంది. రెండవది ఢిల్లీ ప్రయారిటీస్. ఏపీ లోకల్ నీడ్స్ మ్యాచ్ లేకపోతే ప్రెషర్ మొదలవుతుంది. మూడవది జగన్ మళ్ళీ పబ్లిక్లో స్ట్రాంగ్గా కనిపిస్తే ఎలియన్స్లో క్యాల్కులేషన్స్ మొత్తం మారిపోతాయి. అందుకే ఈ గవర్నమెంట్ స్ట్రాంగ్గా కనిపించినా లోపల బ్యాలెన్స్ చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చెయ్యాలి. అలా చేసినప్పుడే ఈ ఈక్వేషన్స్తో ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఫైనల్ ఆన్సర్
ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు గారి చేతిలో ఉంది, ఎమోషనల్ ప్రెషర్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది, స్ట్రాటజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఢిల్లీ చేతిలో ఉంది, అపోజిషన్ ప్రెషర్ జగన్ చేతిలో ఉంది. ఇది కరెంట్ ఏపీ పాలిటిక్స్ అసలు పిక్చర్. బయటికి గవర్నమెంట్ ఒకటే కనిపిస్తుంది, కానీ లోపల 4 పవర్ స్ట్రెస్లు ఉన్నాయి. ఇది బ్యాలెన్స్లో ఉంటే గవర్నమెంట్ స్మూత్గా నడుస్తుంది. ఇందులో ఒక్కటి డిస్టర్బ్ అయినా ఏపీ పాలిటిక్స్లో కొత్త గొడవ మొదలైపోతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఏపీని నిజంగా ఎవరు నడిపిస్తున్నారు? చంద్రబాబు గారు అంటారా, పవన్ కళ్యాణ్ గారు అంటారా, లేక వీళ్ళకు మించి ఢిల్లీ అంటారా? అది కాకపోతే జగన్ షాడో ఇంకా కూటమిపై ఉందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లోతైన పొలిటికల్ విశ్లేషణల కోసం తెలుగు రాజ్యంని సబ్స్క్రైబ్ చేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.